అందరికీ నమస్కారం అండి. నా పేరు దాసరి రేణుకాదేవి. నేను పుట్టింది, పెరిగింది అంతా కూడా వైజాగ్‌లోనే. సో, మా డ్యాడీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. మాదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను స్టడీస్ అంతా అక్కడ వైజాగ్‌లో కంప్లీట్ చేసిన తర్వాత నాకు పెళ్లయిపోయింది స్టడీస్ అవుతుండగానే. సో, మా హస్బెండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేసేవారప్పుడు. ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు. నేను బెంగుళూరులో ఉంటున్నాను. తర్వాత పెళ్ళైన తర్వాత, బాబు పుట్టిన తర్వాత నేను ఐఏఎస్ కోచింగ్‌లో జాయిన్ అయ్యాను. ఐఏఎస్ అవ్వాలని చాలా ఉండేదనమాట. సో, అది కూడా నేను డిస్కంటిన్యూ చేయాల్సొచ్చింది బాబుని చూసుకోవడానికి అవ్వక. సో, ఇలా ప్రతిసారి నేను ఏది సాధించాలనుకున్నా ఏదో ఒక అడ్డంకొచ్చేదనమాట. సో, నేను లైఫ్‌లో ఏదైనా చేయాలనుకున్నప్పుడల్లా నేను ఇలా బ్యాక్ స్టెప్ వేయాల్సొచ్చేది ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ వల్ల. తర్వాత టీచర్ ట్రైనింగ్ తీసుకొని టీచింగ్ జాబ్‌లో జాయిన్ అయ్యాను. సో, ప్రెజెంట్ నేను 10 ఇయర్స్ టీచింగ్ జాబ్‌లోనే ఉన్నాను. ఇప్పటికి ప్రెజెంట్ ఉన్నాను. ఆహ్, తర్వాత యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాను. నాకు సోషల్ మీడియాలో చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో, నేను వ్లాగింగ్ చేస్తూ ఛానెల్ అనేది ఓపెన్ చేశాను. ఆహ్, ఇప్పుడు నేను బిగ్ బాస్‌లోకి వెళ్ళాలనుకుంటున్నాను. నాగార్జున గారు ఇచ్చిన ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటూ కామన్ పీపుల్‌కి కూడా ఆపర్చునిటీ ఇస్తున్నారని చెప్పి నేను బిగ్ బాస్‌లోకి వెళ్ళాలనుకుంటున్నాను. సో, నాకు ఏంటంటే సోషల్ మీడియాలో మంచిగా ఫేమ్ తెచ్చుకోవాలని ఉంది. అయితే నీకు డబ్బొద్దా అంటే ఫేమ్ ఉంటే డబ్బు ఆటోమేటిక్‌గా అదే వస్తుంది కదండీ! సో, అందుకని చెప్పి నేను బిగ్ బాస్‌లోకి వెళ్ళాలనుకుంటున్నాను. వెళ్ళి అక్కడ నేను సర్వైవ్ అవ్వగలనని చెప్పి నాకు గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నాం కాబట్టి కష్ట సుఖాలు, అండర్‌స్టాండింగ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్‌గా డెవలప్ అయిపోతాయి. ఇన్‌బిల్ట్ అయిపోతాయి ఇన్‌ఫాక్ట్. సో, ఆ విధంగా నేను ఆలోచించి నేను అక్కడ సర్వైవ్ అవ్వగలను అనుకుంటున్నాను. ఇంకా నా హాబీస్‌కొచ్చేసరికి నాకు డాన్సింగ్ అంటే చాలా ఇష్టం. అలాగే పాటలు పాడడం గూడా ఇష్టం. అంత మంచి సింగర్‌ని కాదు గానీ, ఏదో బాత్రూమ్ సింగర్ టైప్‌గా పాడుతూ ఉంటాను. తర్వాత యాక్టింగ్ అంటే కూడా నాకు తెలియకుండానే ఇంట్రెస్ట్ చూపిస్తాను అనిపిస్తుంది. అంటే నా హిడెన్ టాలెంట్ ఏమో అది మేబీ. ఇన్‌స్టా రీల్స్ అవి చేసేటప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుందనమాట. సో, ఇవన్నీ నా హాబీస్. అయితే మన నాగార్జున గారు చెప్పినట్టు ఇది పెద్ద యుద్ధమే కాబట్టి టీచర్‌గా 10 మందిని చదివించడం ఈజీ గానీ, అక్కడ యుద్ధం చేయడం కష్టం అని చెప్పి వెనకడుగు వేయకుండా నేను ధైర్యంగా వెళ్ళాలని నేను ఆహ్, ఆశపడుతున్నాననమాట. సో, అట్‌లీస్ట్ ఈ కోరిక నాకు నేను నిలబడి తీర్చుకోవాలని చెప్పి గట్టిగా నేను స్ట్రాంగ్‌గా దీనికి ప్రయత్నించాలనుకుంటున్నాను. సో, ఆ ప్రయత్నానికి పబ్లిక్ సపోర్ట్ ఎంతైనా అవసరం. డెఫినెట్‌గా నేను బిగ్ బాస్‌లో వెళ్ళడానికి నాకు హెల్ప్ చేయండి. నాగార్జున గారు ప్లీజ్ సార్ ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఎక్కువ ఏంటంటే ప్రతీదీ మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాను. మనం గట్టిగా కోరుకున్నాము అంటే అది డెఫినిట్‌గా మనం సాధిస్తామని నమ్ముతూ ఉంటాను. హోప్ ఫర్ ద బెస్ట్. థాంక్ యూ.